నమస్కారం వీవర్స్. దైవ దర్శనానికి వెళ్ళే ముందు కాళ్ళను చిన్న పొడ కూడా లేకుండా కడగాలని అంటారు. దేనికి? సకల వైభోగాలతో ధర్మ నియమాలతో ఉన్న నలమహారాజును అష్ట కష్టాల పాలు చేయటానికి దేవతల కోరికపై జ్యేష్ఠాదేవి ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఆవహించలేకపోయింది. ఓసారి నలమహారాజు పరిపాలనా భాగంగా త్వరితంగా వెళ్ళే తొందరలో కాళ్ళు పూర్తిగా కడుక్కోలేదు. ఆ చిన్న పొడ ద్వారా దేవతల ఆజ్ఞను పాటించి మహా కష్టాల పాలు చేసింది జ్యేష్ఠాదేవి. దుష్ట శక్తులు సదా మానవుణ్ణి శరీరంలోకి ప్రవేశించేందుకు అనేక మార్గాల ద్వారా ప్రయత్నిస్తూనే ఉంటాయి. పూర్తిగా తడిచేలా కాళ్ళు కడుక్కోమని చెప్పటంలో అంత పరమార్థం దాగి ఉంది. అన్నవరం దేవస్థాన పురోహితుడు చెప్పిన విషయం ఇది. దైవ దర్శనానికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కునేటప్పుడే కాకుండా అన్ని వేళల్లో ఈ నియమాన్ని పాటించాలి. మనం ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చి లోపలికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుంటాం కదా, పూర్తిగా కడుక్కోవాలి. కాళ్ళు తడిచి తడవనట్టు కడుక్కోకుండా పూర్తిగా కాళ్ళు మంచిగా కడుక్కోవాలి. లేదా జ్యేష్ఠాదేవి ఆవహిస్తుంది మన శరీరంలోకి. అప్పుడు అష్ట కష్టాల పాలవుతాము. జై సాయిరామ్.